పాదములకు స్తోత్రములు రాజా. మొదటి రోజు సభను ఘనంగా జరిగించి ఆశీర్వాదముతో బిడ్డలను నింపాము. రెండవ సభలో దైవజనులను వాడుకొని ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు గుండా మీరు మాట్లాడి ఉన్నారు. మూడవ దినమైన దేవుని యొక్క సేవకులను మరుగుపరుచుకొని ఇదిగో పాతవి గతించిన సమస్తము నూతనమైనది. ఒక్కొక్కరి జీవితాలలో కంపుకొడుతున్నటువంటి వారి జీవితాలలో నా ప్రభువా విప్పైన సువాసనగానైనా నేనున్నాను. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గొప్ప ప్రేమ కలిగిన వాడా ఈ రాత్రి మాతో మా అందరితో నీవు మాట్లాడినందుకు స్తోత్రాలు. నా ప్రభువా ఇప్పుడు వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. నీ ప్రేమకు దూరమైన వారిని దగ్గర చేయండి ప్రభువా. నీ సెలవు తాతుకు తీసుకుని రండి ప్రభువా. నీ గాయపడిన హస్తమని బిడ్డల మీద ఉంచండి ప్రభువా. ప్రతి రోగము యేసు నామములో నిర్మూలపరచబడును గాక. ప్రతి వ్యాధి యేసు నామములో లయపరచబడును గాక. ప్రతి అస్వస్థత స్వస్థపరచబడును గాక. ప్రతి అప్పు కొట్టివేయబడును గాక. ప్రతి చీకటి అంధకార చాతవరి శక్తుల దురాత్మ సమూహము యేసు నామములో లయపరచబడును గాక. యేసు నామములో పరిపూర్ణమైనటువంటి స్వస్థత, ఆరోగ్యం, శాంతి, సమాధానం, నెమ్మదిని అయినా ఇప్పుడు వచ్చినటువంటి బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఈ 3 దినాల సభలలోనైనా మీ బిడ్డలోనైనా అద్భుతమైన కార్యాలు కనులార చూచినట్లుగా సహాయం అయినా ఎంతో వ్యాయపరుచుతో కలిగినటువంటి సంఘనైనా ప్రభు ఈ యొక్క మీటింగ్ బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. సంఘస్థుల చేతులను బలపరచండి ప్రభు. సావుకునికి సహకరించే కృపణ ఇచ్చేయండి ప్రభు. అందరూ గుప్పెళ్ళు విప్పినైనా ఈ సేవకు సహకరించారు. వారి కుటుంబాలు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. ఈ పరిచర్య నానాటికి అభివృద్ధి పరచబడును గాక. రెండంతల ఆశీర్వాదము ఈ పరిచర్య మీదకి వచ్చును గాక. దైవజనుని కుటుంబం మీదకి వచ్చును గాక. సంఘము మీద వచ్చును గాక. ఈ యొక్క ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి నల్లగుండ ప్రాంతపు ప్రజలు మార్పు చెందుదురు గాక. పాపాలు ఒప్పుకుందురు గాక. దైవజనుని దగ్గరికి ఉరుకులు పరుగులతో వచ్చుదురు గాక. మందిరము నింపబడును గాక. దేవా ఈ సభలను మీరు దీవించినందుకు స్తోత్రం.